ఓకే సార్. మనము బిజినెస్ ప్లాన్‌ని స్టార్ట్ చేద్దాము. సార్ వాయిస్ అండ్ స్లైడ్స్ క్లియర్‌గా ఉన్నాయి కదా? ఆల్ క్లియర్ గురుజీ. సూపర్ ఉంది. హ్మ్. ఓకే సార్. ఓకే. మనమైతే డైరెక్ట్‌గా ప్లాన్‌లోకి వెళ్ళిపోదాం. సో, వెల్కమ్ టు సమృద్ధి వెల్‌నెస్. సో, ఈరోజు మన తెలుగు జూమ్ ప్యానెల్‌లో వచ్చినటువంటి వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ జూమ్ ప్యానెల్‌లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో, నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో, ఈరోజు మీకు ఎవరైతే లింక్ పంపించారో ఆల్రెడీ ఈ ప్యానెల్‌లో జాయిన్ అయిన వాళ్ళున్నారు. కొత్త వాళ్ళు కూడా వచ్చింటారు. సో, మనము ఏదైతే దేనికోసమైతే వచ్చామో, సో, మన కంపెనీ పేరే వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్. సో, మన వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని మనం ఒక ఆపర్చునిటీగా మనం తీసుకుంటే, ఇక్కడ మనకేవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా మనం ఫుల్ జేసుకోవచ్చు. అదే ఇక్కడ మనం ఈ బిజినెస్ ప్లాన్‌ని, ఈ ఆపర్చునిటీని ప్రాబ్లమ్‌గా జూసుకున్నామనుకుంటే, ప్రాబ్లమ్‌గానే మిగిలిపోతుంది. అందుకనే మనకు ఈ యొక్క బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని గూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక మంచి బెహతరీన్ ప్లాన్ అనేది మనం ఇక్కడ చెప్పబోతున్నాం. సో, మన వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది 1 జనవరి 2024లో స్టార్ట్ అయిందండి. అదేవిధంగా కంపెనీకి ఎంసీఏలో రిజిస్టర్ గూడా అయింది. నెక్స్ట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఆల్రెడీ రావడం జరిగిందండి. అదేవిధంగా కంపెనీ గురించి చూసుకున్నట్లయితే, సో, కంపెనీలో మనకు డబ్బుతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, సో, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గూడా ఎవరైతే ఇప్పుడు చూడండి మాక్సిమం మన ఇండియాలోనే సో, ఒక సంవత్సరంలో ఎన్ని లక్షల మంది పాస్ ఔట్ అవుతున్నారండి. డిగ్రీ చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, అదేవిధంగా మనకు సో, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతమంది పాస్ ఔట్ అయిపోతున్నారండి. బట్ అంతమందికి గవర్నమెంట్ జాబ్ అనేది రావడం లేదు. సో, అదే విధంగా మన కంపెనీ గూడా ఏం జెప్తుందంటే సో, ప్రతి ఒక్కరికి ఇక్కడ సో, ఆరోగ్యంతో పాటు మనం ఇన్‌కమ్ గూడా ఆపర్చునిటీని కూడా ఇవ్వడాలని సో, కంపెనీ రావడం జరిగింది. అదేవిధంగా మేనేజ్‌మెంట్ డెస్క్ తీసుకున్నట్లయితే ఇక్కడ మన కంపెనీ వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎండీ మిస్టర్ కమల్ కుమార్ సార్. సార్‌కి గూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకు 12 సంవత్సరాలటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది గూడా ఇక్కడ మనకుందండి. సో, విజన్ అండ్ మిషన్ మనం ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే సో, వరల్డ్‌లో ప్రతి ఒక్కరికి ఏం గావాలండి? సో, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గావాలి. సో, ఆరోగ్యంతో పాటు మనకు డబ్బు గూడా కావాలి. సో, మన కంపెనీ అనేదేమంటే ప్రతి ఒక్కరికి సో, ముఖ్యంగా లేడీస్‌కి కూడానండి. సో, వుమెన్స్‌కి గూడా వాళ్ళని గూడా ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలని సో, ఉద్దేశంతో కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, మన వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. సో, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి. సో, అదే విధంగా మన వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సో, నడవడానికి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో, ఇన్ ఫ్యూచర్ ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా గానీ సో, కంపెనీ తీసుకోవడానికి రెడీగా ఉందండి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే సో, స్టార్ట్ యువర్ బిజినెస్. సో, బిజినెస్ అనేది మనకిక్కడ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. సో, ఈ రిజిస్ట్రేషన్‌కి మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అనేది అవసరం ఉంటుంది. సో, ఫ్రీ ఐడీ అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సో, ఇక్కడ ఏదన్నా ఒక ప్రొడక్ట్‌ని మనం బై చేసుకోవాలండి. మనం తీసుకోవాలంతే. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌లు అలాంటివి ఏమి కాన్సెప్ట్ కాదండి. మనీ లాండరింగ్ అలాంటివి ఏమి లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానే గాదు. ప్యూర్ మనకు 100% లీగల్ సో, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు రకరకాలుగా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో, దాంట్లో మనకు ముఖ్యంగా 3 ప్యాకేజెస్ ఉన్నాయండి ఇక్కడ కంపెనీలో. స్టార్టప్ ప్యాకేజెస్ 3 ఉన్నాయి. సో, వాటిలో ఫస్టు రూ. 499తో మనం ఐడీ యాక్టివేషన్ చేసుకుంటే, మనకిక్కడ ఒక పీవీ అనేది యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు 1:1కి రూ. 100 అనేది మ్యాచింగ్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఒక రోజుకి క్యాపింగ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ 2500 వరకు ఇక్కడ నిర్ధారించడమైనదండి. నెక్స్ట్ మనకు రెండో ప్యాకేజు సో, 999 ఇక్కడ 999కి ఇక్కడ 2 పీవీలనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ప్రతి మ్యాచ్‌కి గూడా అంటే ప్రతి పేర్ మ్యాచ్‌కి గూడా 1:1కు రూ. 200 రావడం జరుగుతుంది. అంటే ఒక రోజుకి ఇక్కడ సో, రూ. 5000 అనేది క్యాపింగ్ ఇన్‌కమ్ పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడ 3999 అనేది మనకు మ్యాజిక్ ప్యాకేజ్ అంటారిక్కడ. సో, మ్యాజిక్ ప్యాకేజ్‌తో ఎవరైతే
ఐడీని యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళకి 6 పీవీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 1:1కి మనకి ఇక్కడ రూ. 600 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా పర్ డే క్యాపింగ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ 15,000 15,000 అనేది మనకిక్కడ ఉంటుందండి. సో, ఈ 3 ప్యాకేజీలేనండి. సో, కంపెనీ స్టార్ట్ అయిన రోజు నుంచి సో, ఫస్ట్ అయితే 499 ఉండింది. తర్వాత 999 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌గా సో, ఒక 1 మంత్ నుంచి ఇక్కడ 3,999 కూడా కంపెనీకి రావడం అనేది ఇక్కడ జరిగిందండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాయినింగ్ ప్రొడక్ట్స్‌లో ఏవేవి ఉన్నాయంటే, ఇక్కడ కోంబో 499కి మనకిక్కడ సో, కిచెన్ స్పైసీ ఐటెమ్స్ అంటే ఇక్కడ హల్దీ పౌడర్ ఉంది, ధనియా పౌడర్ ఉంది, లాల్ మిర్చి పౌడర్ ఉంది. ఇదన్నీ కూడా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్‌గా మనకు తీసుకురావడం జరుగుతుంది ప్రొడక్ట్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ శానిటరీ ప్యాడ్ చూడండి వుమెన్స్‌కి ఫస్ట్ చాయిస్ శానిటరీ ప్యాడ్ అండి. 100% న్యాచురల్ కాటన్ శానిటరీ ప్యాడ్ ఇక్కడ మనకిక్కడ 12 పీసెస్ అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో, మనం ఈ 499తో ఈ శానిటరీ ప్యాడ్ తీసుకొని కూడా మనం ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ అనేది చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ కేర్ జాయినింగ్ ప్యాకేజు రూ. 999తో ఒక ఆనియన్ షాంపూ, అదేవిధంగా హల్దీ చందన్ ఫేస్ వాష్, ఇంకొకటొచ్చి మనకు టూత్ పేస్ట్ అనేది కోంబో ప్యాకేజ్ అండి. 3 ప్రొడక్ట్‌లనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనకు 999లో మరొక కోంబో ప్యాకేజ్ వచ్చి ఆనియన్ హెయిర్ ఆయిల్ ఒకటి, అదేవిధంగా పపాయ ఫేస్ వాష్ ఒకటి, నెక్స్ట్ మనకు వుమెన్స్ ఫస్ట్ చాయిసు శానిటరీ ప్యాడ్ కూడా రావడం జరుగుతుంది. సో, మనం ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకొని బిజినెస్‌లోకి జాయిన్ అనేది అయిపోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీ బూస్టర్ ఉందండి. రూ. 499కి. సో, ఇవన్నీ కూడా ఏదైతే ప్రొడక్ట్‌లున్నాయో హెల్త్ ప్రొడక్ట్‌లు. సో, ప్రతి ప్రొడక్ట్ కూడా ల్యాబ్ టెస్టెడ్ చేసి ప్యూర్‌గా చాయిస్ చేసుకొని ప్రతి ఒక్కటి మంచి రిజల్ట్‌తో ఉన్నటువంటి ప్రొడక్టేనే తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. మంచి ప్రొడక్ట్‌లండి. ఇక్కడ చూడండి హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, హై ఐరన్ ఉంటది. ఇవన్నీ కూడా మంచి ప్రొడక్ట్‌లేనండి. అదే విధంగా అమృత్ రస్ అనేది కూడా మనకు ఇమ్యూనిటీ బూస్టర్ మాదిరి పనికొస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చినటువంటి ప్రొడక్ట్ లేడీ కేర్ ప్రొడక్ట్ ఇది కూడా రూ. 499తో ఉందండి. ఇక్కడ హెల్త్ కూడా మనకు లేడీకి అంటే బెనిఫిట్స్ లేడీస్‌కి అంతా కూడా చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుంది ఇది లేడీ కేర్ ప్రొడక్ట్. నెక్స్ట్ కీటో బర్నర్ అండి. ఇది టోటల్‌గా మనకు ఏదైతే ఫ్యాట్ ఉందో ఫ్యాట్‌నంతా కూడా కరిగించడం జరుగుతుంది. దాంతో పాటు మనకు ఏదైతే లావుగా ఉంటారో సో, వాళ్ళకి వెయిట్ అనేది కూడా తక్కువ చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రొడక్ట్ 499తో ఒక ప్రొడక్ట్ తీసుకొని కూడా మనం ఇక్కడ బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చండి. నెక్స్ట్ క్లోరోఫిల్ పౌడర్ అండి. క్లోరోఫిల్ పౌడర్ అనేది ఎక్స్‌ట్రా ఎనర్జీ హెల్త్ సప్లిమెంట్ అండి. సో, ఈ ప్రొడక్ట్ తీసుకొని కూడా మనం బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చండి. నెక్స్ట్ వెల్పైన్ గో టాబ్లెట్ అండి. సో, ఇది కూడా పెయిన్ రిలీఫ్‌కి. సో, ఎక్కడైతే మనకు జాయింట్స్ ఉంటాయో ఎక్కడైనా కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు మీకు గొంతు దగ్గర, మెడ దగ్గర కావచ్చు, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఆ తర్వాత ఈ వెన్నెముక నొప్పి కావచ్చు. ఏ నొప్పులున్నా గానీ, సో, ఇక్కడ ఈ ప్రొడక్ట్ తీసుకొని మనము ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చు. మంచి రిజల్ట్ వస్తుందండి ఈ ప్రొడక్ట్‌లో గూడా. అదే విధంగా మనం తీసుకున్నట్లయితే 499కి ఆయుర్ విటాలిటీ, అదే విధంగా ఎనర్జీ డ్రింక్ అనేది 999లో ఉందండి. నెక్స్ట్ ఇంకా మనకు చాలా ఉన్నాయండి. ఆస్తమా కేర్ అంటే మనకు ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, సో, వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాడితే సో, మంచి రిజల్ట్ అనేది సో, వస్తుంది. ఇవన్నీ గూడా మంచి టెస్టెడ్ చేసి మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెల్‌నెస్ సమృద్ధిలో తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా థైరో కేరు, డయాబో కేరు, అదేవిధంగా పైల్స్ ఔటు. సో, మనకు ఈ పేర్లలోనే తెలిసిపోతుంది ఏమిటేమిటికి యూజ్ అయితాయని. అదేవిధంగా మనము ఆల్రెడీ పర్సనల్ కేర్ చూసాము. నెక్స్టు కిచెన్ అంటే స్పైసీ ఐటెమ్స్ గురించి చూసాము. అదేవిధంగా మనము హెల్త్ ప్రొడక్ట్‌లు చూసాము. సో, దాంతో పాటు కంపెనీ సో, ఇంకొక నాలుగో సెక్టర్‌లో గూడా ఎంట్రీ అయిందండి రీసెంట్‌గా. జాయినింగ్ విత్ అగ్రికల్చర్ ప్రొడక్ట్‌తో గూడా మనకిక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వెజిటబుల్ స్పెషల్ అని గ్రోత్ ఎల్2, సూపర్ స్ప్లెండర్, గ్రీన్ యాక్టివ్ ప్లస్, బూ యాక్టివ్, సో, సెక్యూర్ ప్లస్ ప్లస్, డబుల్ ప్లస్. సో, ఈ విధంగా మనకు ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, సో, వీటిలో ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొని గూడా మనం బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చండి. చూడండి ఇక్కడ మనము సింపుల్‌గా 499తో అన్నా జాయిన్ అవ్వచ్చు, 999తో అన్నా జాయిన్ గావచ్చు. ఆ తర్వాత రూ. 3,999తో అన్నా జాయిన్ కావచ్చు. సో, మనము ఇక్కడ చూడండి బయట మీరు అనుకోవచ్చు సార్ శానిటరీ ప్యాడ్ అనేది 499 బట్ అక్కడ బయటైతే మనకు
ఒక 200 రూపీస్‌కే దొరుకుతుందని. కాకపోతే ఇక్కడ చూడండి సార్, అక్కడ తీసుకోవడం వల్ల, ఇక్కడ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమి అంటే, టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ మనకొక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, మీరు ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా మీకు ఈ విధమైనటువంటి 5 రకాల ఇన్‌కమ్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అయిపోతారండి. ఫస్ట్‌దొచ్చి మ్యాచింగ్ బోనస్, రెండోదొచ్చి రాయల్టీ బోనస్, అవార్డ్ అండ్ రివార్డ్స్, బొనాంజా ఆఫర్, ఆ తర్వాత రీపర్చేస్ బోనస్. సో, ఈ విధంగా మనకిక్కడ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని గూడా మనము ఇక్కడ చెప్పొచ్చండి. 499 అంటే ఏముందని చెప్పండి. సో, మనం ఒక వీకెండ్‌కి వెళ్ళామనుకోండి. సో, ఫ్రెండ్స్‌తో పాటును, ఫ్యామిలీతో పాటును ఒక 1000, 2000 అయిపోతుంది. బట్ ఇక్కడ 499, 999, సో, ఒక రూ. 1000 మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, ఒక ప్రొడక్ట్ తీసుకొని అది గూడా ఒక మంచి ప్యూర్‌గా ఉన్నటువంటి మంచి ప్రొడక్ట్‌తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మన డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యాచింగ్ బోనస్ ఏ విధంగా వస్తుందంటే, ఎవరైతే 499తో బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి, సో, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఒక పేర్ మ్యాచ్ అయితే ఇక్కడ 1:1కి రూ. 100 అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ అన్‌లిమిటెడ్ డెప్త్ వరకు మనకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. పవర్ సైడ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. అర్నింగ్ సైడ్ అనేది ఫ్లాష్ అవుట్ అవుతుంది. ఒక రోజుకి క్యాపింగ్ ఇన్‌కమ్ అనేది 2500 అయితే, సో, మనకు మంత్లీ ఎంతండి? రూ. 75,000 వరకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ రూ. 499తో మనము జాయిన్ అయ్యి ఒక ప్రొడక్ట్ తీసుకొని ఒక నెలకి రూ. 75,000 తీసుకునే ఒక మంచి బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మనం ఇక్కడ చూస్తున్నామండి. అదే నెలకి రూ. 75,000 కావాలంటే, మనము ఎన్ని సంవత్సరాలు చదివినా గానీ, అదేవిధంగా ఎన్ని లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ, సో, రోజుకు 2,000, రూ. 3,000 కూడా రాదండి. మీరు 5,00,000 ఇన్వెస్ట్ చేశారు ఒక బిజినెస్‌లో. మీరు ఎంత ఎఫర్టు 12 గంటలు అక్కడ ఉండి, అదే విధంగా మనుషుల్ని పెట్టుకొని మీరే ఉండి, సో, మీరు కష్టపడి టైం అంతా కూడా అక్కడ స్పెండ్ చేసినా గానీ, రోజుకు 2,000, 3,000 రావడం కూడా చాలా కష్టమైపోతుందండి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌లో. బట్ ఇక్కడ మనము, సో, ఒక రోజుకి ఇక్కడ 2,500, నెలకి రూ. 75,000 వరకు ఇన్‌కమ్ అనేది మనము ఈజీగా తీసుకోవచ్చండి. అదే విధంగా మ్యాచింగ్ బోనస్ అండి. మ్యాచింగ్ బోనస్ రూ. 999తో ఎవరైతే జాయిన్ అవుతారో, సో, వాళ్ళకి లెఫ్ట్‌లో 999, రైట్‌లో 999, అంటే ఒక పేర్ మ్యాచ్‌కి 200, అంటే ప్రతిరోజు గూడా 25 పేర్స్, 25 పేర్స్ అంటే ఇక్కడ 25 పేర్స్ ఇంటూ 200 అంటే రూ. 5,000. సో, ఒక రోజుకి మనకిక్కడ రూ. 5,000, అంటే ఒక నెలకి రూ. 1,50,000 వరకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో, అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, మీరు రూ. 499తో జాయిన్ అయ్యారు. మీ కింద లెఫ్ట్‌లో 999, రైట్‌లో 999 ఐడీ పడిందనుకోండి. సో, అయినా గాని మీకు ఇన్‌కమ్ అనేది 1:1కి రూ. 100 అక్కడ వస్తుందండి. ఎందుకంటే మీరు 499లో జాయిన్ అయ్యారు. మీకు ఏ 999లో మీకు ఐడీ పడితే మీకక్కడ వచ్చేది రూ. 100 అండి. బట్ ఇక్కడ మాత్రం మీకు 999తో జాయిన్ అయితే, మీరు 499తో ఐడీ పడినా మీకు రూ. 100 వస్తుంది. 999తో పడినా గానీ మీకు 200 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మ్యాజిక్ ప్యాకేజ్‌తో మీకు కింద ఐడీ పడినా గానీ మీకు 600 అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, బెనిఫిట్స్ ఆఫ్ మల్టిపుల్ ఐడీ ఇక్కడ చూసుకున్నట్లయితే, సో, ఒక ఐడీతో మీరు జాయిన్ అయితే మీకు రోజుకి 2,500, అంటే 3 ఐడీలతో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, ఎందుకంటే కంపెనీ మనకు ఒక పాన్ కార్డ్ మీద 3 ఐడీస్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే డైలీ బోనస్ మనము 499తో జాయిన్ అయితే 7,500, అదేవిధంగా మంత్లీ అయితే 2,25,000, సో, ఇయర్లీ అయితే 27,00,000 వరకు మనం ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదేవిధంగా 999లో మనము ఒక 3 ఐడీస్‌తో బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఒక రోజుకి 15,000, సో, నెలకొచ్చి 4,50,000, ఇయర్లీ వచ్చి మనకిక్కడ 54,00,000, అంటే 54,00,000 వరకు మనం ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా, సో, చాలామంది లీడర్స్ అందరూ గూడా, సో, రిక్వెస్ట్ చేయడం వల్ల, "సార్, చిన్న ప్యాకేజ్‌లే ఉండాయి. రోజుకి 5,000 సో, ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు సార్. మాకు పెద్ద ఇన్‌కమ్ గావాలి" అంటే, సో, రీసెంట్‌గా 1 మంత్ బ్యాకే ఈ 3,999 అనేది, సో, మ్యాజిక్ ప్యాకేజ్ అని గూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 3,999తో జాయిన్ అవ్వడం వల్ల మీకు కంపెనీలో రీపర్చేస్ ప్రొడక్ట్స్ కావచ్చు, జాయినింగ్ ప్రొడక్ట్ కావచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా గానీ యాస్ పర్ డీపీ ప్రైస్‌కే మీరు ఇక్కడ డీపీ ప్రైస్‌కి మీరిక్కడ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చండి. అదే విధంగా మీకు మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ 1:1కి రూ. 600 రావడం జరుగుతుంది. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ రూ. 50,
పిన్ ఫ్రాంచైజ్‌కి రూ. 50 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్‌లిమిటెడ్ డెప్త్ ఉంటుంది. పవర్ సైడ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎర్నింగ్ సైడ్ అనేది మనకు ఫ్లాష్ అవుట్ అవుతుందండి. ఒక రోజుకి క్యాపింగ్ ఇన్‌కమ్ 15,000 అంటే మంత్లీ వచ్చి మనకు 4,50,000 వరకు మనకి మంత్లీ ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఉంటుందండి. అదే విధంగా మ్యాజిక్ ప్యాకేజ్‌లో ప్రొడక్ట్ అనేది ఓపెన్ చాయిస్ అండి. ఓపెన్ చాయిస్ అంటే ఇప్పుడు రీపర్చేస్‌లో మీరు చూసుకున్నట్లయితే శానిటరీ ప్యాడ్ అనేది డీపీ ప్రైస్‌కి రూ. 160 వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీకు జాయినింగ్‌లో అయితే 499కి ఒక శానిటరీ ప్యాడ్ అనేది రావడం జరుగుతుంది. డిఫరెన్స్ ఏమంటే రీపర్చేస్‌లో అక్కడ ఏమంటే డీపీ ప్రైస్‌కి ఇస్తారు గదా! ఎవరైతే 3999తో జాయిన్ అయితే వాళ్ళకి ఎక్కువ ప్రొడక్ట్‌లొస్తాయి. అదే విధంగా ఇక్కడ వాళ్ళకి డీపీ ప్రైస్‌కే ప్రొడక్ట్‌లు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఫ్రీగా గూడా డెలివరీ అనేది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ రాయల్టీ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ తర్వాత రాయల్టీ బోనస్ అండి. రాయల్టీ బోనస్ ఎవరికొస్తుందంటే ఎవరైతే 999 జాయిన్ అవుతారో వాళ్ళకు డైరెక్ట్‌గా ఒక 21 పీవీ స్పాన్సర్ చేసినట్లయితే అంటే 499తో ఒక పీవీ అవుతుంది. రూ. 999తో 2 పీవీలవుతాయి. అదేవిధంగా రూ. 3,999తో 6 పీవీలు. ఈ విధంగా మీరు ఏ ప్యాకేజ్‌తో అయినా జాయిన్ చేపిచ్చినా గానీ, మీకు డైరెక్ట్‌గా 21 పీవీ అయితే, మీకు 3% కంపెనీ టర్నోవర్‌లో మనకు లైఫ్ టైమ్ ఎవ్రీ మంత్ అనేది రాయల్టీ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. లాస్ట్ మనకు ఒకటో తేదీ కాలిక్యులేషన్ జేయడం జరుగుతుంది. ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరికీ గూడా ఈ 3% అనేది కంపెనీ టర్నోవర్‌లో 3% అనేది రాయల్టీ ఇన్‌కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. మీరు 21 పీవీ అయిపోయింది. లైఫ్ టైమ్ మీకు మంత్లీ వస్తుంది. అది 100 500 1000 అనేది యాస్ పర్ బిజినెస్‌ని బట్టి, ఆ టర్నోవర్‌ని బట్టి మనకు రావడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఇంకొక 30 పీవీ అంటే టోటల్ 51 పీవీ అయిందనుకోండి. ఇక్కడ మీకు 2% మళ్ళా రాయల్ స్టార్ ఫండ్ అని మీకు పాసివ్ ఇన్‌కమ్ అనేది మీకిక్కడ అప్ టు 1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఈ మంత్ ఒక 1,000 వచ్చింది. మీకింకా 99,000 అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఈ విధంగా టోటల్ మనకిక్కడ ఓన్లీ 1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ ఫండు 2% అనేది. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఫస్టొచ్చి ఎవరైతే 5 సార్లు సీలింగ్ అంటే ఒక రోజుకి రూ. 5,000 ఇన్‌కమ్ తీసుకుంటారో వాళ్ళని ఒక సీలింగ్ అంటారు. ఒక సీలింగ్ ఆ రోజు రూ. 5,000 ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళని ఒక 5,000 ఒక సీలింగ్ అంటారు. ఈ విధంగా మీరు ఎప్పుడైనా గాని ఒక 5 సార్లు 5,000 ఇన్‌కమ్ తీసుకున్నారనుకోండి, 5 సార్లయితాయి. అప్పుడు మీకు బ్రోంజ్ ర్యాంక్ అంటారు. బ్రోంజ్ ర్యాంక్ మీరు అచీవ్ అవ్వగానే ఇక్కడ మీకొక టీ షర్టు, ఒక బ్యాగు, అదే విధంగా టూల్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 499తో జాయిన్ అయితే వాళ్ళకి 2,500 ఉంటుంది. బట్ ఎవరైతే 999 అదే విధంగా 3,999 ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ఇక్కడ ఉంటాయండి. చూడండి ఇక్కడ ఎవరైతే రూ. 5,000 ఇన్‌కమ్ తీసుకుంటారో సో ఒక సీలింగ్ అంటారు. ఇక్కడ 5 సీలింగ్‌లయితే ఒక బ్రోంజ్ ర్యాంక్ అంటారు. అదే విధంగా బ్రోంజ్ ర్యాంక్ తర్వాత రెండోది సిల్వర్ ర్యాంకు. 5 అయిన తర్వాత నెక్స్ట్ ఒక 10 సార్లయితే 15 సార్లు సీలింగ్ అవుతుంది. ఎవరైతే 15 సార్లు సీలింగ్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఒక సూట్ లెంతు, అదే విధంగా డ్రెస్ కోడు, వాచ్, వాలెట్, అదే విధంగా బెల్ట్ కాంబో. ఈ విధంగా కంపెనీ రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా నెక్స్ట్ 15 అయిన తర్వాత ఇంకొక 20 టైమ్స్ సీలింగ్ అయ్యారనుకోండి. టోటల్‌గా 35 సార్లు వాళ్ళని గోల్డ్ అంటారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ అదే విధంగా మిక్సర్ గ్రైండర్ అనేది రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 75 సార్లు ఎవరైతే సీలింగ్ అవుతారో ప్లాటినం ర్యాంక్ అంటారు. వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోను రూ. 10,000 ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 175 టైమ్స్ ఎవరైతే అవుతారో వాళ్ళని రూబీ అంటారు. ఇక్కడ రూ. 40,000 బైక్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 375 సార్లు ఎవరైతే అవుతారో వాళ్ళని డైమండ్ అంటారు. వాళ్ళకి 1,00,000 వరకు కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడో ర్యాంక్ అండి కోహినూరు. 700 సార్లు సీలింగ్ అయితే వాళ్ళకి గోల్డ్ పర్చేజ్ చేసుకోమని 3,00,000 రూపీస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సమృద్ధి ఐడాల్ అంటారు. ఎనిమిదో ర్యాంకు. 1,200 సార్లు సీలింగ్ అయితే వాళ్ళకి హౌస్ ఫండ్ అనేది 5,00,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రీమియం సీలింగ్. అంటే మనకు ఏదైతే ప్రీమియం ప్యాకేజ్ ఉందో మినిమమ్ రూ. 999 అనేది ఉండాలి.
అదేవిధంగా మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీపర్చేస్ ప్లాన్ అండి. చాలా అద్భుతంగా ఉంది రీపర్చేస్ ప్లాన్ గూడా. సో, ఒకసారి ఆ ప్లాన్ గూడా విందామండి. సో, ఆల్రెడీ కంపెనీ మనకు హెల్త్ కేర్ సెక్టర్‌లో ఉంది. పర్సనల్ కేర్ సెక్టర్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. అగ్రికల్చర్ గూడా ఆల్రెడీ మనకు లాంచ్ అయిపోయిందండి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు రీపర్చేస్‌లో సో, ఫస్ట్ పర్చేస్‌లో అయితే మనకు 5 ఇన్‌కమ్సే పెట్టారు. రీపర్చేస్‌లో చూడండి మనకు టోటల్‌గా డబుల్. డబుల్ అంటే ఇక్కడ 12 12 ఇన్‌కమ్స్ అనేది పెట్టారు. అదే విధంగా అక్కడ సింగిల్ ప్రొడక్ట్ వస్తే ఇక్కడ బై 1 గెట్ 1 ఫ్రీ. సో, 2 ప్రొడక్ట్‌లనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, మనం చూద్దామంటే ఏ ఇన్‌కమ్స్ ఉన్నాయంటే ఇక్కడ రిటైల్ ప్రాఫిటు, సెల్ పర్చేస్ బోనస్, మ్యాచింగ్ బోనస్, స్పాన్సర్ బోనస్, లెవెల్ బోనస్, బైక్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, రాయల్టీ బోనస్, ఫ్రాంచైజ్ బోనస్, అదేవిధంగా ఫ్రాంచైజ్ రెఫరల్ బోనస్. ఈ విధంగా టోటల్‌గా 12 రకాలైనటువంటి ఇన్‌కమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, వాటిలో ఫస్ట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే రిటైల్ ప్రాఫిట్. రిటైల్ ప్రాఫిట్ అప్ టు మనకు 120% అండి. అవునండి. ఎలా ఇది సాధ్యం అంటే ఇక్కడ చూడండి ఎనర్జీ బూస్టర్ అనేది ఎంఆర్‌పీ ఎంతుందండి ఇక్కడ 599. బట్ డీపీ ప్రైస్ ఎంత? రూ. 100 డిస్కౌంట్‌తో 499కే ఇస్తున్నారు. సో, 499కి ఇస్తున్నారంటే మీరు ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఇంకా ఒక ప్రొడక్ట్ ఫ్రీ. అంటే 499తో పాటు ఇంకొక ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి టోటల్‌గా మీకు రూ. 699 అనేది రిటైల్ ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు రీపర్చేస్‌లో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా గానీ బై 1 గెట్ 1 ఫ్రీ అనేది ఇక్కడ మీకు ఇస్తారండి కంపెనీ. నెక్స్ట్ రీపర్చేస్‌లోనే రెండోది మ్యాచింగ్ బోనస్ అండి. మ్యాచింగ్ బోనస్ అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్‌లో 1,00,000 బీవీ అయింది. రైట్‌లో 1,50,000 బీవీ బిజినెస్ జరిగిందనుకోండి. ఇక్కడ మనకు 10% మ్యాచింగ్ బోనస్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనకు సో, 1,00,000కి 10% అంటే రూ. 10,000 అనేది ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీక్లీ క్యాపింగ్ వచ్చి 2,000 2,00,000 అండి. అదేవిధంగా మంత్లీ 8,00,000, ఇయర్లీ వచ్చి 96,00,000 వరకు రీపర్చేస్‌లో మనకు పెట్టడం జరిగింది. సో, ఇక్కడ వీక్లీ క్యాపింగ్ వచ్చి 2,00,000 అండి. అదేవిధంగా ఇక్కడ మనకు వీక్లీ క్లోజింగ్ ఉంటుందండి. వీక్లీ ప్లేఅవుట్ ఉంటుంది. సో, రీపర్చేస్ అనేది ప్రతి నెల 7వ తేదీ, 14వ తేదీ, 21వ తేదీ అదేవిధంగా లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అనేది క్లోజింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే అనేది మనకు పేఅవుట్ అనేది రిలీజ్ అయిపోతుందండి. నెక్స్ట్ సెల్ఫ్ పర్చేస్ బోనస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీలో ఒక సబ్బు ఒక రూ. 100 సబ్బు కొన్నాననుకోండి. సో, రూ. 100 సబ్బు కొంటే దానికి ఒక 50 బీవీ వచ్చిందనుకోండి. 50 బీవీ అంటే రూ. 50. ఈ రూ. 50లో నుంచి నాకు 10% అంటే రూ. 5 అనేది రిటర్న్ నా వాలెట్‌కి మన వాలెట్‌కే వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా ఎవరైతే సెల్ఫ్ పర్చేస్ చేశారో ఆ చేసినటువంటి బీవీలో 10% అనేది మనకే రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా స్పాన్సర్ బోనస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఒక 10 మందిని రెఫర్ చేశారు మీకు డైరెక్ట్‌గా. సో, ఆ 10 మంది కూడా రీపర్చేస్‌లో వాళ్ళు ఎంత ఇన్‌కమ్ తీసుకుంటే, సో, దాంట్లో నుంచి 10% అనేది మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీరు ఒక 10 మందిని రెఫర్ చేశారు. ఆ 10 మంది కూడా ఒక్కొక్కరు 10,000, 10,000 ఇన్‌కమ్ తీసుకున్నారు. సో, మీరేం తీసుకోలేదు. అయినా గాని మీరు రెఫర్ చేశారు కాబట్టి వాళ్ళకొచ్చినటువంటి రీపర్చేస్ ఇన్‌కమ్‌లో 10% అంటే ఒక్కొక్కరి నుంచి రూ. 1,000 అంటే 10 మంది నుంచి 1000 అంటే టోటల్ రూ. 10,000 అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్‌లిమిటెడ్ అండి. ఎలాంటి క్యాపింగ్ గాని, ఎలాంటి లిమిటేషన్ ఏమి గూడా ఇక్కడ లేదండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయడం జరిగిందో. అదే విధంగా లెవెల్ బోనస్ గూడా ఉందండి. సో, ఫస్ట్ లెవెల్ నుంచి అయితే మనకు 10% వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 నుంచి 5 లెవెల్ వరకు 5% ఆఫ్ ద బీవీ. అదేవిధంగా లెవెల్ 6-10థ్ వరకు 2% ఆఫ్ బీవీ. అదేవిధంగా లెవెల్ 11th-20th వరకు 1% ఆఫ్ బీవీలో మనకిక్కడ సో, బైనరీ ప్లాను పెట్టారు. డైరెక్ట్ స్పాన్సర్ నుంచి 10% పెట్టారు. సో, అదేవిధంగా మనకు సెల్ఫ్ పర్చేస్ నుంచి 10% పెట్టడం జరిగింది. సో, లెవెల్‌లో గూడా ఇక్కడ టోటల్‌గా 20 లెవెల్స్ వరకు రీపర్చేస్‌లో 20 లెవెల్స్ నుంచి ఇన్‌కమ్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో, అదే విధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ బైక్ ఫండ్. బైక్ ఫండ్ ఎలిజిబుల్ కావాలంటే ఎవరైతే ఒక నెలలో 20,000 బీవీ లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అవుతుందో సో, వాళ్ళకి సో, కంపెనీ టర్నోవర్ నుంచి 4% తీసి వాళ్ళకి బైక్ ఫండ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ట్రావెల్ ఫండ్ అనేది 4% అండి కంపెనీ టర్నోవర్‌లో. సో, ఎవరైతే ఒక 50,000 బీవీ ఒక నెలలో అచీవ్ అయితే సో, వాళ్ళకి ఈ విధంగా 4% అనేది
సో కంపెనీ టర్న్ ఓవర్లో 4% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్ ఫండ్ అండి, దీంట్లో కూడా సేమ్ 4%. బట్ ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చి 1,00,000 బీవీ అనేది ఒక నెలలో మ్యాచ్ అవ్వాలండి. అదేవిధంగా హౌస్ ఫండ్ అండి. హౌస్ ఫండ్ అనేది 3% అనేది పెట్టారు. ఇదంతా కూడా పక్కాగా క్యాలిక్యులేషన్‌గా పెట్టారండి. సో, కంపెనీకి ఎలాంటి లాసు రాదు. మనకు కూడా ఎలాంటి లాసు రాకుండా కరెక్ట్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో, ఎలిజిబిలిటీ ఏంటి హౌస్ ఫండ్‌లో అంటే, సో, ఎవరైతే ఒక నెలలో 2,50,000 బీవీ మ్యాచ్ చేస్తారో వాళ్ళకి 3% అనేది ఇక్కడ కంపెనీ టర్నోవర్ బీవీలో సో, ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ రాయల్టీ బోనస్ అండి. రాయల్టీ బోనస్ అనేది 2% ఉంటుంది. సో, ఎవరైతే 5,00,000 బీవీ అనేది ఒక మంత్‌లో చేస్తారో వాళ్ళకి సో, గెట్ రాయల్టీ బోనస్ లైఫ్ టైమ్ అనేది 2% రాయల్టీ అనేది ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చండి. ఇది ప్యాసివ్ ఇన్‌కమ్ అండి. ప్యాసివ్ ఇన్‌కమ్ పక్కా. అదే విధంగా మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రాంచైజ్ మోడల్. సో, ఫ్రాంచైజ్ మోడల్ అనేది ఓన్లీ రీపర్చేస్ కోసమేనండి. జాయినింగ్ కోసం ఏముండదిక్కడ. సో, మినీ ఫ్రాంచైజ్‌కి 20,000 ఇప్పుడు మీరు 20,000 పెడితే మీకు 40,000 ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఇక్కడ టోటల్ బీవీలో నుంచి 8% బెనిఫిట్ అనేది ఉంటుంది. అదే మీరు గోల్డ్ ఫ్రాంచైజ్ తీసుకుంటే 50,000 మీరు పే చేస్తే మీకు 1,00,000కి సరుకు అంటే మీకు మెటీరియల్ మీకు ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో, టోటల్ బీవీలో నుంచి 10% బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా డైమండ్ ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ మీకు 1,00,000 అమౌంట్‌కి 2,00,000 అనేది మీకిక్కడ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. సో, దాంతో పాటు మీకిక్కడ 15% అనేది మీకిక్కడ సో, బెనిఫిట్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 1,00,000 డైమండ్ ఫ్రాంచైజీని రెఫర్ చేస్తారో, సో, వాళ్ళకి ఆ ఫ్రాంచైజీలో జరిగే బీవీలో లైఫ్ టైమ్ 2% అనేది సో, ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో, ఆ ఫ్రాంచైజీలో ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సారు రెఫర్ చేశారు ఒకరిని. సో, సంజీవ్ రావు సార్‌ని కావచ్చు, ఇంకెవరినన్నా కావచ్చు ఒకరిని రెఫర్ చేశారు. సో, వాళ్ళు 1,00,000 బీవీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు. 1,00,000 ఫ్రాంచైజు. సో, ఇతను రెఫర్ చేశారు కాబట్టి అశోక్ సార్‌కి ఆ ఫ్రాంచైజీలో జరిగే బీవీలో నుంచి కంపెనీ అనేది ఈ విధంగా డిజైన్ చేసింది. వాళ్ళకి లైఫ్ టైమ్ అనేది వస్తూనే ఉంటుందండి. సో, అదే విధంగా కంపెనీ అనేది మనకు ఎవ్రీ 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి ఒక టార్గెట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే వింటర్ మనియా డార్జిలింగ్ అనేది మనకు 2 నైట్ 3 డేస్ అనేది టోటల్ కంపెనీ అకామోడేషను అదే విధంగా టోటల్‌గా అంతా కంపెనీనే చూసుకుంటుందండి. సో, డార్జిలింగ్‌కి బట్ ఇక్కడ కండిషన్ ఏమంటే ఆఫర్ టార్గెట్ వచ్చి సో, ఎవరైతే 80,000 బీవీ మ్యాచింగ్ రీపర్చేస్‌లో సెల్ఫ్ చేస్తారో, సో, వాళ్ళకి సెల్ఫ్ మాత్రం ఉంటుంది. అదే 1,60,000 చేస్తే విత్ స్పౌస్ వాళ్ళ వైఫ్ కావచ్చు, ఇంకెవరినైనా ఒకరిని ఎక్స్‌ట్రా కూడా తీసుకోపోవచ్చండి. అదేవిధంగా బ్రోంజ్ అయితే 1,30,000 బీవీ చేయాలి. సిల్వర్‌కైతే 2,25,000 బీవీ. సో, గోల్డ్‌కైతే 3,25,000 బీవీ. ప్లాటినం స్టార్ ఎవరైతే ర్యాంక్ ఉన్నారో వాళ్ళు 4,00,000 బీవీ. రూబీ స్టార్ అయితే 5,00,000 బీవీ. సో, ఈ వాలిడ్ ఆఫర్ ఎప్పటినుంచి ఉందంటే 1 మే 2025 నుంచి సో, 1 అక్టోబర్ 2025 వరకు అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. ఇది ఎవ్రీ 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి కంపెనీ ఇస్తూ ఉంటుంది. సో, ఇక్కడ 1 అక్టోబర్ తర్వాత కూడా ఇంకొకటి నెక్స్ట్ వెంటనే అదే రోజు లాంచ్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ డిస్పాచ్ పాలిసీ అండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జాయిన్ అయ్యేటప్పుడు మనము ఒకేసారి ఒక 999తో 3 ఐడీలు వేసుకున్నామనుకోండి. సో, కంపెనీ మనకు ఫ్రీగా డెలివరీ పంపించేస్తుంది. మీరు 499తో ఐడీ యాక్టివేషన్ చేసుకుంటే, ఇక్కడ చూడండి డిస్పాచ్ పాలిసీ ఏ విధంగా ఉందంటే, సింగిల్ ప్రొడక్ట్ డెలివరీ చార్జెస్ రూ. 99. ఇప్పుడు మీరు 499తో ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు. ఒక ప్రొడక్ట్ కాబట్టి మీకు డెలివరీ కాస్ట్ అనేది రూ. 99 అనేది అవుతుంది. ఒకవేళ మీరు 2-5 ప్రొడక్ట్‌లు డెలివరీ కావాలనుకుంటే మీకు ఇక్కడ రూ. 150 అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ 6 కంటే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ 2,500 కంటే ఎక్కువ ఒక 499వి 6 ప్రొడక్ట్‌లనుకోండి మీకు. 6 ప్రొడక్ట్‌లు కావాలంటే ఒకేసారి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇక్కడ ఫ్రీగా డెలివరీ అనేది ఇక్కడ చేసేస్తారండి. అదే విధంగా సేమ్ ఇక్కడ రీపర్చేస్‌లో కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఇక్కడ రీపర్చేస్‌లో కూడా 2,500 కంటే పైన మీరు రీపర్చేజ్ చేస్తే మీకు ఫ్రీగా డెలివరీ అయిపోతుంది. ఒకవేళ 2,500 కంటే లోపల మీరు రీపర్చేజ్ చేస్తే ఇక్కడ రూ. 100 అనేది చార్జ్ చేయడం జరుగుతుందండి. ఇది డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే 499తో జాయిన్ అయిపోతారు. 999తో ఒక ఐడీతో జాయిన్ అయిపోతారు. మాకు ప్రొడక్ట్ రాలేదంటారు. సో, అందుకనే మీరు జాయిన్ చేపిచ్చేటప్పుడు చెప్పండి రూ. 100 రూ. 99 ఎక్స్‌ట్రా
డెలివరీ ఛార్జ్ అవుతుందండి. ఎందుకంటే ఇది గైడ్‌లైన్స్ రూల్ అండి. మనకు డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉంది. ఎవరైతే 2,500 మినిమమ్ 2,500 వరకు సో, వాళ్ళకి ఫ్రీగా 2,500 పైన మాత్రమే ఇక్కడ ఫ్రీగా డెలివరీ అనేది ఇవ్వాలండి. అంతగా లోపలైతే మనకు కంపెనీనే ఇదే కంపెనీ కాదండి. ఏ కంపెనీ అయినా గానీ మనకిక్కడ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఓన్లీ రూ. 99 అనేది ఇక్కడ ఛార్జ్ చేస్తుందండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మనకిక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ అండి. సో, ఎలాంటి రెన్యువల్ జేయాలి మళ్ళా సో, అనేది కండిషన్స్ ఏం లేవు. ప్రతిరోజు గూడా ఇన్‌కమ్ అనేది క్లోజింగ్ అవుతుందండి. రాత్రి 12 గంటలకి. అదేవిధంగా డైలీ పే ఔట్ ఉంటుందండి. మార్నింగ్ 6 నుంచి సో, మధ్యాహ్నం 12 వరకు మీరు విత్‌డ్రాల్ పెట్టుకుంటే, అదే రోజు నైటు 12 తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్‌లోకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో, రీపర్చేస్ అనేది వీక్లీ బిజినెస్ అండి కాలిక్యులేషన్. 1 తేదీ నుంచి 7 తేదీ వరకు ఉంటుంది. అదేవిధంగా 8 తేదీ నుంచి 14 తేదీ వరకు, అదేవిధంగా 15 తేదీ నుంచి 21 తేదీ వరకు, అదేవిధంగా 22 నుంచి సో, మంత్‌లో లాస్ట్ డేట్ ఏ రోజైతే ఉందో ఆ రోజు వరకు సో, క్లోజింగ్ అవుతుంది. నెక్స్ట్ డే మనకు పే ఔట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిందేమంటే, మీరు జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ ఒక ఐడీ, రైట్ ఒక ఐడీ, డైరెక్ట్ అనేది కంపల్సరీ ఇక్కడ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా కేవైసీ అనేది విత్‌డ్రాల్‌కి మ్యాండేటరీ అండి. ఎందుకంటే మీరు పలానా వ్యక్తి మీ పేరు, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్సు, అక్కడ పాన్ కార్డు ఏదైనా అడ్రెస్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా అక్కడ కంపెనీ వెరిఫై చేస్తుంది కాబట్టి కేవైసీ అనేది కంపల్సరీ. మినిమమ్ విత్‌డ్రాల్ అంటే ఇక్కడ ఓన్లీ రూ. 100 మాత్రమే. మీరు రూ. 499తో జాయిన్ అయ్యారు. మీకు లెఫ్ట్‌లో ఒకటి, రైట్‌లో ఒకటి ఒక పేరు మ్యాచ్ అయింది. రూ. 100 వచ్చింది. మీరు ఆ రూ. 100లో నుంచి 2% అంటే రూ. 2 మీకు టీడీఎస్ కట్ అవుతుందండి. ఆ తర్వాత అడ్మిన్ చార్జ్ అనేది నిల్ అండి. మీరు రూ. 98 సో, విత్‌డ్రాల్ అనేది ఆ రోజు మార్నింగే పెట్టుకుంటే మీకు నైట్ 12 తర్వాత మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుందండి. అదేవిధంగా అక్కడ ఓన్లీ 2% టీడీఎస్ అండి. ఒక ఐడీకి 3 ఐడీస్ విల్ బి రిజిస్టర్ విత్ 1 పాన్ కార్డ్. అంటే ఒక పాన్ కార్డ్ పైన మనము 3 ఐడీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాజిక్ ప్యాకేజు ఎవరైతే 10 పిన్నులు అంటే తీసుకుంటారో వాళ్ళకి రూ. 50 అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ ఎవరైతే తీసుకుంటారో మ్యాజిక్ ప్యాకేజ్ మినిమమ్ 10 పిన్స్ అనేది తీసుకోవాలండి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ డిడ్ నాట్ ఇన్క్లూడ్ ఇన్ మ్యాజిక్ ప్యాకేజ్. సో, ఎఫ్ఎంసీజీ మనకు ఏదైతే ఈ మసాలా స్పైసీ ఐటెమ్స్ వచ్చాయో అవి రూ. 3,999లో యాడ్ అనేది లేదండి. సో, ఇక్కడ ఓన్లీ 2% టీడీఎస్ దాంతో పాటు అడ్మిన్ చార్జ్ నిల్ అండి. ఒక్క రూపాయి గూడా లేదు. చాలా కంపెనీసుల్లో ఎట్లా పెడతారంటే అడ్మిన్ చార్జ్ 10% అని, 5% అని, 15% అని ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. బట్ ఇక్కడ మన ఏదైతే మేనేజ్మెంట్ ఉన్నారో వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్‌కి సో, వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోబోవాలి. సో, అదే విధంగా ఇన్‌కమ్ గాదు ఇక్కడ కంపెనీ స్టబుల్‌గా ఉండాలి. ప్లాన్ స్టబుల్‌గా ఉండాలని చెప్పి ఇక్కడ మనకు ఎలాంటి అడ్మిన్ చార్జ్ గూడా లేకుండా సో, మనకు ఓన్లీ 2% టీడీఎస్. ఆ టీడీఎస్ అనేది గూడా మీరు ఎవ్రీ 6 మంత్స్‌కి సో, ఇయర్ లాస్ట్ ఎండింగ్‌లో మీరు ఐటీలో మీరు పార్ట్ ఏ, పార్ట్ బిలో మీరక్కడ మీ పాన్ కార్డ్ పైన చూసుకుంటే అక్కడ మీకు షో అవుతుందండి. సో, ఇదండి టోటల్‌గా మనకు వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా కంపెనీ వెబ్‌సైట్ వచ్చి www.wellnesssamruddhi.com ఈమెయిల్‌లు ఉన్నాయండి. అడ్రెస్ వచ్చి కంపెనీది నియర్ రసూల్‌పూర్ చౌక్, పాల్‌వార్, హర్యానా నుంచి. సో, 2 ఇయర్స్ రన్నింగ్ కంపెనీ అండి. మనకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని గూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మంచి ప్లాన్ ప్రెజెంటేషను లీగల్‌గా నడుస్తుంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. సో, చాలామంది ఒక ప్రొడక్ట్ ఒకే ఒక ఐడీతో తీసుకుంటారు. వాళ్ళకి ప్రొడక్ట్ కొంచెం డిలే అవుతుందండి. ఎందుకంటే మనకు ఏపీ, తెలంగాణ, సౌత్‌లో సో, మనమే గాబట్టి స్టార్టింగ్‌లో ఉన్నాం గాబట్టి సో, ప్రొడక్ట్‌లు రావడం కొద్దిగా లేట్ అవుతున్నాయి. బట్ ఇక నుంచి మనకు ప్రొడక్ట్‌లని వితిన్ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మనకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారానే వచ్చేస్తాయండి. సో, అక్కడ చూడాల్సింది మనమేమంటే 499తో జాయిన్ అయితే సో, డెలివరీ చార్జ్ తీసుకోవడం మర్చిపోద్దండి. అదేవిధంగా 999తో సింగిల్ ఐడీతో జాయిన్ అయితే డెలివరీ చార్జ్ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మనం చెప్పలేదనుకుంటే ప్రొడక్ట్ అక్కడ డిలే అయిపోతుంది. అదే మనము ప్రొడక్ట్‌తో 499 ప్లస్ 99 మన కంపెనీకి పంపించేసామంటే ఏ రోజైతే ఐడీ యాక్టివేషన్ అవుతుందో, అదే రోజు అక్కడి నుంచి వాళ్ళ అడ్రెస్‌కి డిస్పాచ్ అనేది అయిపోతుందండి. సో, డిస్పాచ్ అయిన వెంటనే వాళ్ళకేమవుతుంది, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వెళ్తుంది కాబట్టి 5-10 డేస్ లోపల వాళ్ళకి ప్రొడక్ట్ ఎళ్ళిపోతుంది. ఆ ప్రొడక్ట్‌ని గూడా వాళ్ళు ఒక 1 వీక్ యూజ్ చేస్తారు. మంచి బెనిఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు గూడా బిజినెస్ అనేది
స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇదండి టోటల్‌గా మనకు వెల్‌నెస్ సమృద్ధి ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషను. సో, ఈరోజైతే మనకు ఫస్ట్ డే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, మేబీ 16 మెంబర్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. సో, థాంక్ యూ సో మచ్ అందరికీ గూడా. సో, ప్రతిరోజు గూడా మనకిక్కడ బిజినెస్ ప్లాన్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది. సో, మీరు ప్రతిరోజు గూడా జూమ్ మీటింగ్‌కి రండి సార్. ఎందుకంటే, మనకివి ఒక ఇన్‌స్ట్రుమెంట్ అంటే మనకేమంటే ఇది ఒక ప్లాన్ ప్రజెంటేషన్ మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఏదైనా గానీలెండి జాబ్ గావచ్చు, అదేవిధంగా మనం ఏం పని జేస్తున్నామో గాని అక్కడికి ప్రతిరోజు వెళ్తాము. మనం మన వర్క్ చేస్తాం. బట్ అదే విధంగా ఇక్కడ గూడా మనం జూమ్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతిరోజు అనేది ఇక్కడికి రావాల్సుంటుంది. సో, ఇక్కడికి రావడం ద్వారానే మనకిది ఇదే ప్లాన్ ప్రజెంటేషన్ విని నేర్చుకోవడం ద్వారానే మనకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. సో, అందరికీ గూడా థాంక్ యూ సో మచ్. సో, ప్రతిరోజు గూడా జూమ్ మీటింగ్ ఉంటుంది. ప్రతిరోజు మీరు తప్పకుండా జూమ్ మీటింగ్‌కి రండి. ఇంకా కొత్త కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఈరోజు ఫస్ట్ డే మేబీ 18 మెంబర్స్ లాగా వచ్చారు. ఇది మన అందరి కోసమే. ఎందుకంటే సౌత్‌లో ఈ 4, 5 స్టేట్‌ల్లో ఇంకా ఎవ్వరు గూడా మంచి టీమ్ అనేది లేదండి. మనమే స్టార్టింగ్‌లో ఉన్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే జాయిన్ అయ్యారో, సో వాళ్ళందరూ గూడా యాస్ ఎ ఫౌండర్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు మీ ఏరియాలో టాప్ లీడర్స్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మంచి బిజినెస్ అండి. ఇక్కడ చూడండి ఎలాంటి ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంది. సో మనకు ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. చిన్న ప్రొడక్టు. ప్రతి ఒక్కరు చేయొచ్చు. సో, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు నార్త్‌లో అయితే ఒక లేడీ అయితే సో, ప్రతి నెల గూడా మనకు ఈ శానిటరీ ప్యాడ్‌తోనే బిజినెస్ చేసి ఆమె 1,00,000 కంటే ఎక్కువగా ఇన్‌కమ్ అనేది తీసుకుంటుందండి. ఎందుకంటే మనకు జెంట్సే గాదు లేడీస్ కూడా మంచి బిజినెస్ ఈ బిజినెస్ ప్లాన్‌ని చేయొచ్చండి. మంచి ప్లాన్ ఇది ఇక్కడ. సో, మనము 499తో చేసుకోవచ్చు. తర్వాత అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత 4,000 ప్యాకేజ్ గూడా అప్‌గ్రేడ్ అనేది చేసుకోవచ్చండి. ప్రతిరోజు మనకిక్కడ ఇన్‌కమ్ అనేది బ్యాంక్‌కనేది వచ్చేస్తుంది. ఇదండి సార్ టోటల్‌గా మనకు ప్లాన్ ప్రజెంటేషన్. ఇంకా ఎవరికైనా ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌లో ఏదైనా గాని డౌట్ ఉంటే సో, మీరు ఒకసారి నాకు చెప్పండి.